నాకు తెలిసి ఇసుక కొండ ఎప్పుడు కూడా నేను చూడలే, అంత పెద్ద కొండలు ఉండే. గత ప్రభుత్వంలో అవన్నీ కూడా స్టాక్స్ పెడితే 4 రోజులు తిరగకుండా బకాసురులాగా దాన్ని మొత్తం మింగేశారు. నాకు ఒకటి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళిపోయింది అది? ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఫ్రీగా? 4 రోజుల్లో ఫ్రీగా ఇచ్చేయడం ఏంటి? సుమారుగా 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకని మరి ఎమ్మెల్యే స్వామిమాల వేసుకున్నాడు. వేసుకుని ఏ రకంగా మరి చేసాడనేది ఒక్కసారి రాజమహేంద్రవరం ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఫ్రీగా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇసుక కావాలనంటే సందర్భాలు ఏంటి? ఇసుక కావాలనంటే ఎవరికైనా వస్తుందా? నిజంగా ఆ స్టాక్స్ ఉండి ఉంటే ఈ వరదల టైంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా ఉపయోగపడి ఏం చేశారు? 4 రోజుల్లో మింగేశారు. ఇదేనా మీ కొత్త ప్రభుత్వం యొక్క పరిపాలన? జగనన్న ప్రభుత్వంలో ఆ స్టాక్స్ అన్నీ కూడా నిల్వలు పెడితే ఆ నిల్వలు ఎమ్మెల్యేలు అంతా కూడా కలిపి దోచుకున్నారు. అందరూ కూడా అక్షరాల 10 కోట్లు తక్కువ విలువ చేయకుండా ఉండే ఆ ఇసుక కొండలు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీతి నిజాయితీల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం సెటిల్మెంట్ బ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రాజమండ్రి వ్యాప్తంగా. అసలు ఎప్పుడైనా మనం చూసామా? డైరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం, ప్యాకాట క్లబ్బులు నడుపుకుంటాం అని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? అసలు మా ప్రభుత్వంలో ఎవరైనా పేకాట ఆడితే ముందర అరెస్ట్ అయ్యేవారు. ఆ సందర్భాలు కనబడే. ఇవాళ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే ఉండి దగ్గరుండి ఆడిస్తూ ఉన్నారు. అసలు క్వారీ ప్రాంతంలో, ఆనంద్ నగర్ ప్రాంతంలో రాత్రి తెల్లవార్లు పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఈ మధ్య ఏదో పైనుంచి ఏదో కొంత మొట్టికేలు పడితే అక్కడ ఆపినట్టున్నారు. కానీ క్వారీ ప్రాంతంలో మటుకి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇదంట మరి గాలి వార్తలు కాదు, వాస్తవాలు నేను చెప్తా ఉన్నా. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత? ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో 3-4 చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్కాం, ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. కొంచెం సైలెంట్గా ఆడించుకుంటామండి. అసలు ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందనంటే ఆధార్ కార్డులు పెట్టుకోవడం, ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం, ఇసుక తీసుకోవడం. పాపం లైన్లో నుంచున్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్. మళ్ళీ లారీకి 2000-3000 అదనంగా ఆ ఆధార్ కార్డు వచ్చినోడికి అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం. ఈ రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మరి గతంలో శాండ్ రూపేణా సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి వీళ్ళు ఫ్రీ ఇసుకని పేరు చెప్తూ, ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇంత దారుణమా? మళ్ళీ పైపెచ్చు స్థానిక ఎమ్మెల్యే కుటుంబం ప్రతి వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తున్నారు. ప్రతి వ్యాపారస్తుడిని కూడా పీక్కు తింటా ఉన్నారు సిట్లు కట్టమని. అంటే మీకు అధికారం ఇచ్చి, మీకు పదవులు కల్పించి మీరు చిట్లు వ్యాపారం చేసుకోవడానికా? ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు చాలామంది, ఏమంటే మీరైనా మీడియాలో మాట్లాడండి, వీళ్ళ దగ్గర నుంచి మాకు ప్రెషర్లు విపరీతంగా మాకు ఇంటెంట్లు వేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ప్రజలు గమనించాల, రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది. నిజంగా రాజమండ్రి వచ్చినప్పుడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడే ఒక్కటే మాట చెప్పారు, నాకు ఇవాళన్న రోజుకి కూడా బాగా గుర్తు.
ఏమని చెప్పారంటే పేదవాడు అన్యాయం అయిపోతాడు, ఏమాత్రమైన పొరపాటు జరిగితే పేదవాడు అన్యాయం అయిపోతాడని చెప్పిన మాటలు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది, పేదవాడు అన్యాయం అయిపోతూ ఉన్నాడు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో వచ్చిన జిఎస్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి రావాల్సిన వాటా వచ్చింది సుమారుగా 5,800 కోట్ల రూపాయలు వచ్చింది. గత ప్రభుత్వం సంపాదించిన ఆదాయంలో కేంద్రం తాలూకా అక్కడ ఆంధ్రప్రదేశ్